శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఫోన్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది. గురూజీ గోవిందరాజు 7337226830. ఫిబ్రవరి 25 కుంభరాశి వారికి తెల్లవారేసరికి ఈ నిజం తెలుస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025 ఫిబ్రవరి 25న ఇక ఈ రాశి వారికి తెల్లవారేసరికి ఈ నిజం తెలుస్తుంది. మరి ఈ రోజున వీరికి ఎలాంటి సంఘటనలు జరగబోతున్నాయో, వీరికి కలగబోయే శుభ అశుభాలు ఏమిటో ఈ విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ రాశివారు చాలా సున్నితమైన మనస్సుని కలిగి ఉంటారు. ఎదుటివారు ఒక్క మాట అన్నా కూడా ఆ మాటని స్వీకరించలేనంత సున్నితంగా ఉంటారు. వీరు కూడా ఎదుటివారిపై నోరు జారటం కానీ, ఎదుటివారిని కష్టపెట్టేలా మాట్లాడటం కానీ అస్సలు చేయరు. ఇక ఈ రాశివారు ఎంతటి గటికులు అంటే కనుక ఏ పనైనా మొదలు పెట్టారంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా సరే విడిచిపెట్టరనే చెప్పుకోవాలి. అలాగే నాది అనుకుంటే ఎంతవరకైనా వెళతారు. మధ్యలో అస్సలు విడిచిపెట్టరు. కుటుంబ సభ్యులకు, మిత్రులకు ప్రాధాన్యతనిస్తారు. స్నేహితులతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తారు. ఉన్న చోటల్లా సంతోషం వెల్లివిరుస్తుంది. వీరు అదృష్టవంతులనే చెప్పుకోవాలి. వీరి యొక్క హస్తం అదృష్ట రాశిగా ఉంటుంది. ఎదురొచ్చిన వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది, మంచి జరుగుతుంది. ఇక ఈ రాశివారు నిర్మలమైన హృదయంతో ఉంటారు. ఎదుటి వారి పట్ల ఎటువంటి కుళ్ళు, కుతంత్రం, ద్వేషం ఇటువంటివి మనసులో పెట్టుకోరు. తాము అందరిలో ఒకరిలా సంతోషంగా ఉండాలనే మనస్తత్వం వీరికి ఉంటుంది. ఈ రాశివారు సంతానం పట్ల క్రమశిక్షణతో, శ్రద్ధతో బిహేవ్ చేస్తూ ఉంటారు. కొన్ని విషయాల్లో పట్టరానంత కోపం వస్తుంది. వీరి ఇష్టాయిష్టాలు కూడా భిన్నంగా ఉంటాయి. కానీ వీరికి సంబంధించి వీరిని దగ్గర చేసుకున్న వారు మాత్రమే వీరిని అర్థం చేసుకుంటారు. వీరి మనస్తత్వం అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అలాగే వీరు ప్రేమ జీవిత భాగస్వామితో చాలా నమ్మకంగా ఉంటారు. అపనమ్మకాలకు కానీ, ఎటువంటి అపోహలకు కానీ, ఎటువంటి వివాదాలకు కానీ మూడో వ్యక్తిని వీరి మధ్యకు రానివ్వడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి ఫిబ్రవరి 25న తెల్లవారుజామున ఒక నిజం అనేది తెలుస్తుంది. ఈ లావాదేవీలకు, వ్యాపార లావాదేవీలకు సంబంధించి కావచ్చు, బంధుమిత్రుల్లో ఉన్న ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు, లేదంటే ఏదైనా ఆకస్మిక సంఘటనకు గానీ మీ కుటుంబంలో చోటు చేసుకోవడం గానీ ఇటువంటి విషయం అయితే వీరికి సంబంధించి ఇప్పుడైతే ఒక నిజం తెలుస్తుంది. దానివల్ల మీరు కొంత ఒత్తిడికి గురవుతారు. అలాగే ఈ విషయం కాస్త మిమ్మల్ని నిరాశపరచవచ్చు. మీకు ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా ఈ నిజం మీకు తెలుస్తుంది. ఇక ఈ యొక్క ప్రతికూలమైన పరిస్థితులను మీ దాకా రానివ్వకుండా, ఏ కీడు మీ వరకు చేరకుండా అనుకూలంగా మార్చుకోవడానికి మీరు శివారాధన తప్పకుండా చేసుకోవాలి. మీ గ్రహస్థితి శివారాధన చేసుకోవడం ద్వారా అనుకూలిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మేలుకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.